కేసీఆర్ ఒంటరి, కలిసి వచ్చేది ఎవరు? కాంగ్రెస్ వైపే డిఎంకే, ఎస్పీ. ఇటీవల సోనియా గాంధీతో భేటీ. జేఎంఎం పార్టీది అదే దారి. కాంగ్రెస్ లేని ప్రయత్నాలు వృధా అంటున్న శరద్ పవార్. ఫ్రంటా, కొత్త పార్టీయా? అఖిలేష్ యాదవ్తో భేటీకి కవిత. నేషనల్ పాలిటిక్స్ పై అనిశ్చితి. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతాను అంటూ బయలుదేరిన సీఎం కేసీఆర్ క్రమంగా ఒంటరవుతున్నారు. తనతో కలిసి వస్తారు అనుకున్న ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను అని ప్రకటించిన కేసీఆర్ తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర సీఎంలను కలిశారు. వారితో చర్చలు జరిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్తోనూ భేటీ అయ్యారు. అంతలోనే సీను మారింది. కేసీఆర్ కలిసిన నేతలు, ముఖ్యమంత్రులు కాంగ్రెస్ శిబిరంలోకి అడుగులు వేస్తుండటంతో ఒంటరయ్యారు. దీంతో ఫ్రంట్ కాస్త నేషనల్ పార్టీగా మారుతున్నది. జాతీయ పార్టీ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్తోనే కొనసాగుతాము అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ ఇప్పటి వరకు కలిసిన ఆ పార్టీ నేతలంతా ఎటువైపో క్లారిటీ వచ్చింది. దీంతో ఆయన ఒంటరయ్యారు. ఆ పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఇక కొత్త జాతీయ పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొనలేదు. బీజేపీకి గట్టి ఫైట్ ఇచ్చిందనే అభిప్రాయంతో ఉన్న కేసీఆర్ సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో సంప్రదింపుల కోసం తన కుమార్తె కవితను పంపుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ వెళ్లి ముఖ్యమంత్రులతో, పార్టీ అధినేతలతో ప్రయత్నాలను మొదలుపెట్టారు. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా కొట్లాడాలి అంటే కాంగ్రెస్ పార్టీని కలుపుకోవాల్సిందేననే అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ తలిచినట్లుగా రెండు జాతీయ పార్టీలకు సమాన దూరంలో ప్రాంతీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చే అవకాశాలు సన్నగిలుతున్నాయి. తాజాగా ఢిల్లీలో డిఎంకే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి స్వయంగా సోనియా గాంధీ హాజరయ్యారు. ఆ తరువాత ఆమెతో జరిగిన భేటీలో ఎన్సీపీ, ఎస్పీ తదితర పార్టీల నుంచి నేతలు పాల్గొన్నారు. దీంతో ఈ పార్టీలు అన్ని కాంగ్రెస్తోనే కలిసి నడుస్తున్నట్లు క్లారిటీ ఏర్పడింది. నేషనల్ పాలిటిక్స్ వ్యవహారంలో కేసీఆర్ తదుపరి అడుగు ఏ దిశగా అనే చర్చలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఆచరణ సాధ్యం కాదు అనే సంకేతాల నేపథ్యంలో కొత్తగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసే వైపు అడుగులేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. నేషనల్ పాలిటిక్స్లో కీలకంగా మారేందుకు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహకారాన్ని కేసీఆర్ తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ దిశగా మొదలుపెట్టిన కసరత్తును పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత పక్కన పెట్టారు. 5-6 నెలలుగా బీజేపీకి, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఇప్పటికీ స్పష్టత ఏర్పడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ చాప కింద నీరులా ఒక్కో రాష్ట్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తున్నది. పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకున్నది. గుజరాత్లో గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ లాంటి మరికొన్ని రాష్ట్రాలలోనూ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. రెండు జాతీయ పార్టీల మీద ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంటున్నది. అదే లక్ష్యంతో వెళ్తున్న కేసీఆర్ ప్రయత్నాలు మాత్రం ఇంకా చర్చలు, సంప్రదింపుల దశలోనే ఉన్నాయి. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు ప్రత్యర్థి పార్టీగా టీఆర్ఎస్ మిగిలిపోయింది. భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదేననే అంచనాల నేపథ్యంలో కేసీఆర్తో కలిసి నడవడానికి ఇప్పటికీ ఏ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. రీజనల్ పార్టీలను కూడగట్టే ప్రయత్నాలలో ఆశించిన పురోగతి లేకపోవడంతో కేసీఆర్ తదుపరి ప్రయత్నాలు ఫ్రంట్ వైపునకా లేక కొత్త నేషనల్ పార్టీ వైపునకా అనేది సమాధానం లేని సందేహంగానే మిగిలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.